హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నా. సో ఎలా చేసుకుంటా, ఏమేమి చేశా అన్నది మొత్తం వీడియో అయితే తీస్తా, చూసేయండి, ఓకేనా. మా హస్బెండ్ అయితే మొత్తం అయితే తోరణాలు అయితే కట్టేస్తుండు, మామిడాకులు అన్నమాట. అండ్ మా అర్చిది కూడా పాపం హెల్ప్ చేసిండు. వాడు చెప్తుండు అక్కడ ఇక్కడ నేనే కట్టాను అనేసి. ఇంకా వాళ్ళు కట్టేసరికి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాల కోసం రెడీ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ బెల్లం అన్నం కోసం అయితే రెడీ అవుతుంది రైస్. అండ్ ఇక్కడైతే శనగలు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా బెల్లం అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని మీదకి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నా. ఇంక ఇక్కడ పులిహోరకి అండ్ అవి చేయడానికి మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చిండు. పాప మా హస్బెండ్ చాలా హెల్ప్ చేసిండు నాకైతే. మా అర్చిత్ కూడా, వీళ్ళిద్దరు నాకు చాలా హెల్ప్ చేసిండ్రు పాపం. అండ్ ఇక్కడైతే నేనైతే వంటలు అయితే చేస్తున్నాను. మొత్తం 5 రకాలు అయితే చేశాను పూజ కోసము. ఇంక ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అక్కడ కేసర్ రవ్వ అయితే చేస్తున్నా. ఇంకా కంప్లీట్ లాస్ట్కి పులిహోర అయితే చేసేసాను. పులిహోర చేసిన తర్వాత ఇంకా అక్కడ కలపడానికి రాదనేసి అది తీసేసి బయట పెట్టేసి మొత్తం కలిపేసాను అన్నమాట. మంచిగా మిక్స్ చేసేసాను. పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. పులిహోర కూడా ఇంకా వంటల సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇంకా మనము పూజకు కావాల్సింది పూజ దగ్గర అయితే మొత్తం అయితే సర్దుకుంటున్నాం అన్నమాట. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది కదా, కాబట్టి పాప మా మమ్మీది ఇంకేం కాలేదన్నమాట. అండ్ ఏమేమి వంటలు చేసామన్నది నీకైతే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బెల్లం అన్నం చేశాను. మొత్తం 5 రకాలు చేశాను కదా. ఫస్ట్ అయితే బెల్లం అన్నం చేశాను. అండ్ నెక్స్ట్ అయితే గుడాలు అయితే చేసేసాను. ఇంకా తర్వాత అవి ఉడకబెట్టినవి ఉంటాయి కదా, ఉడకబెట్టినాయి కదా, నానబెట్టినాయి అవి. అండ్ ఇంకా ఇక్కడ కేసర్ రవ్వ. అండ్ ఇంకా లాస్ట్కి అయితే పులిహోర అయితే చేసేసాను. ఇంకా వంటలు కంప్లీట్ అయిపోయాయి అనేసి ఇంకా ఇక్కడ పూజ దగ్గర అయితే మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాను కంప్లీట్గా. అండ్ ఇక్కడ దేవతకి మంచిగా కడిగేసి బొట్లు అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకా ఫ్లవర్స్తో మంచిగా డెకరేషన్ అయితే చేసేసాను. కానీ ఈసారి చాలా తక్కువ ఫ్లవర్స్ దొరికాయి నాకు. అసలు లాస్ట్ టైం అయితే చాలా ఫ్లవర్స్ ఉండే, ఈసారి చాలా తక్కువ, అంటే తక్కువ దొరికాయి. ఇంక ఇక్కడ కలశం కోసం పసుపు అయితే రాసి మంచిగా అక్కడైతే పెట్టేశాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. పాపం ఇంకా మా మమ్మీది అయితే ఏం కాలేదు, అదే చెప్తున్నాను అక్కడ. ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ దీపం పెట్టేసి అగరబత్తలు కూడా పెట్టేసా. ఇంకా లాస్ట్కి హారతి కూడా ఇచ్చేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నైవేద్యాలు అయితే పెట్టాలి కదా దేవతకి. సో ఇక్కడైతే నైవేద్యాలు అయితే పెడుతున్నాను. మొత్తం 5 రకాలు చేశానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే బెల్లం అన్నం అయితే పెట్టేస్తున్నాను. బెల్లం అన్నం పెట్టిన తర్వాత ఇంకా గుడాలు నెక్స్ట్ గుడాలు కూడా పెట్టేశాను అన్నమాట. గుడాలు కూడా పెట్టిన తర్వాత ఇంకా మనం నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, అవే మెయిన్ అంటాయి కదా, అవి కూడా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ కేసర్ రవ్వ అయితే పెట్టేశాను. కేసర్ రవ్వ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్కి పులిహోర అయితే పెట్టేశాను. మొత్తం 5 రకాలు అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా అక్కడ పెట్టిన తర్వాత తీసుకొచ్చి దేవత దగ్గర అయితే పెడుతున్నాను. ఇక్కడ పెట్టిన తర్వాత మంచిగా మొక్కుకున్నాను. ఇంకా మొక్కుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఆ కొబ్బరికాయ అంత ఈజీగా మనకు పలగదు కదా, దాంతో కొంచెం కుస్తీ చేయాల్సి వస్తుంది. ఇంకా కొబ్బరికాయ కూడా పలిగిన తర్వాత మంచిగా పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాయనాలు ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి. ఇంకా అక్కడ కొబ్బరికాయ అయితే పలిగింది కదా. ఇంకా కొబ్బరికాయలో నాకైతే పువ్వు వచ్చింది అన్నమాట అక్కడ, అదే చూపిస్తా అన్న. అసలు చాలా హ్యాపీగా ఉండే పువ్వు వచ్చినందుకు. ఇంకా మొన్న కూడా నేను కొట్టేసరికి పువ్వు వచ్చింది, పెద్ద పువ్వు వచ్చింది. ఈసారి కొంచెం చిన్నగా వచ్చింది అన్నమాట. ఇంకా కంప్లీట్ అయిపోయింది, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత మంచిగా నిండుగా కనిపిస్తుంది కదా దేవత, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చూస్తూ ఉంటే మనమేనా ఇంత మంచిగా చేసింది అనిపిస్తుంది కదా, చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ మేము అక్కడైతే సాంగ్స్ ఇంకా కథ చరిత్ర ఇవన్నీ అయితే వింటున్నాం అన్నమాట టీవీలో పెట్టేసి. చాలా బాగుండే. వరలక్ష్మీదేవి కళలోకి వచ్చి చెప్పిందంట ఇలా చెయ్యాలి అనేసి. అప్పటి నుంచి వాళ్ళు ఇది స్టార్ట్ అయింది, వరలక్ష్మి వ్రతం చేసుడైతే స్టార్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, అంత బాగుంది కదా, అసలు చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఇక్కడైతే పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను. మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే వాయనాలు ఇచ్చేస్తున్నాను అన్నమాట.
ఇక్కడ అయితే మంచిగా కూర్చొని మేమైతే కథ చరిత్ర అయితే వింటున్నాము. లక్ష్మీదేవి కళలోకి వచ్చి పూజ చేయని చెప్తుంది కదా, అదే చరిత్ర అన్నమాట. ఇక్కడ మేమైతే అదైతే మంచిగా కూర్చొని అయితే వింటున్నాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాయనాలు ఇచ్చుడు మాత్రమే మిగిలి ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే నేనైతే మా మమ్మీకి అయితే ఇస్తున్నాను. ఇంకా మా వదిన మా పిన్ని కూడా వచ్చిండ్రు అనమాట. ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసాను. ఫస్ట్ అయితే ఇలా ముగ్గురికి అయితే వాయనాలు అయితే ఇచ్చేసాను. ఫస్ట్ అక్కడైతే బొట్లు అయితే పెడుతున్నాను. బొట్టు పెట్టిన తర్వాత కాళ్ళకైతే పసుపు అయితే పెడుతున్నాను అందరికీ. అక్కడ మా మమ్మీకి, మా వదినకి అండ్ మా పిన్నికి ముగ్గురికి కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా వాయనాలు అయితే ఇచ్చేసాను ఒక్కొక్కరికి. ఫస్ట్ అయితే మా మమ్మీకి అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే మంచిగా బ్లెస్ చేశారన్నమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ముగ్గురి కూడా మా మమ్మీ, వదిన అండ్ మా పిన్ని ముగ్గురు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది. పాపం అది అసలు లాస్ట్ టైం పొద్దున్నే వచ్చింది, దానికి ఈసారి హెల్త్ బాగాలేదు. అండ్ ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నాను తిన్న వాళ్ళకి. ఇంకా ఆ తర్వాత మా మమ్మీ వాయనం ఇస్తా అనేసరికి అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ మా మమ్మీ అయితే వాయనాలు ఇస్తుంది. మా ఫ్రెండ్ కూడా వచ్చింది పాపం. దానికి అసలు లాస్ట్ టైం అయితే పొద్దున్నే వచ్చింది, ఈసారి అయితే హెల్త్ బాగాలేదన్నమాట, అందుకే అది రాలేదు. ఇక్కడ మా మమ్మీ కూడా పసుపు రాస్తుంది. పసుపు యాక్చువల్లీ ఒక కాలుకి రాసేసి మా వదినకి రాయడానికి పోతుంది, అంటే అయిపోయింది అనేసి, అందుకే అక్కడ మేము నవ్వుతున్నాము. ఇంకా మా మమ్మీ కూడా అక్కడ అందరికైతే వాయనాలు అయితే ఇస్తుంది. ఇంకా మా మమ్మీది కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా అక్కడ నేనైతే మొక్కుకుంటున్నాను. మంచిగా పసుపు కుంకుమ అక్షంతలు అయితే కలశం మీద వేసేసి మంచిగా అయితే మొక్కుకుంటున్నాను అన్నమాట. ఇంకా 5 మెంబర్స్కి అలా అయ్యాలి కదా. సో ఈ ఆంటీ వచ్చింది, ఆంటీకి కూడా ఇచ్చేసాను. మా ఇంటి దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ పావనక్క అయితే వచ్చింది. అక్క చాలా క్లోజ్ అన్నమాట. నెక్స్ట్ అక్కకు కూడా ఇచ్చేసాను. అక్క లాస్ట్కి వచ్చింది, అక్క ఫోన్ కలవలేదు, అందుకే లాస్ట్కి వచ్చింది అక్క. ఇంకా ఇక్కడ అక్కకు కూడా ఇచ్చేస్తున్నాను వాయనం అయితే. ఇంకా అక్కకైతే వాయనం అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అక్కనైతే బ్లెస్ చేయమని అడిగాను. అక్క దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్క దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్న తర్వాత అక్కకైతే ప్రసాదాలు ఇచ్చాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్కి లాస్ట్కి ఇంకా మా ఫ్రెండ్కి అయితే పెడుతున్నాను. మా ఫ్రెండ్కి కూడా వాయనం ఇచ్చేసాను అన్నమాట. పాపం దానికి హెల్త్ బాగాలేదు ఈసారి, లేకపోతే అది చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే. లాస్ట్ టైం అదే చేసింది పాపం, కానీ ఈసారి ఇంకా హెల్త్ సహకరించలేదు దానికి, అందుకే ఇప్పుడు వచ్చింది. లేకపోతే మార్నింగే వచ్చి నాకు చాలా హెల్ప్ చేసేది. అండ్ ఇంకా మా ఆంటీ అయితే వర్క్కి వెళ్ళుండే, అయితే పాపం లాస్ట్కి వచ్చింది. ఇంకా మా ఆంటీకి కూడా వాయనాలు ఇచ్చేసా. ఇంకా లాస్ట్కి మా మమ్మీ డాడీ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మా మమ్మీ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ అయితే కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. ఇంకా రీల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికే చాలా టైం అయిపోయింది అసలు. ఇంకా తర్వాత మేమైతే అన్నం తింటున్నాం. అప్పుడే అంటే ప్రసాదాలే, ఇంకా ఆ రోజు అసలు వండలేదు, ఆ ప్రసాదాలే వండే కదా, అవే తింటున్నాం అన్నమాట. చాలా బాగుండే, చాలా టేస్టీగా కూడా అయినాయి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మరి. బాయ్ బాయ్ అందరికీ.